ఫ్రెండ్స్, దిస్ ఇస్ దొడ్డ వ్లాగ్స్. చూడండి, ఇప్పుడే ఇక్కడ వర్షం పడింది. సో రైతులు వాళ్ళ చేలో కోసుకున్న ఒడ్లు గింజ మీద ఇలా వర్షం పడిందండి. సో సాడ్. చూడండి, రైతు ఎంత కష్టపడితే కానీ వచ్చే 10,000 అయినా వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తారు. సో అక్కడ చూడండి, మొన్న చేలోకి వాటర్ రాకుండా కాలువని బాగు చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, రైతు కష్టాలు ఎలా ఉంటాయో. ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes బ్యాకే వర్షం పడిపోయిందండి. దానికి 5 minutes ముందే మేము అన్నీ పట్లు కప్పాము. స్టిల్ చూడండి, అక్కడ ఫార్మర్స్ వాళ్ళ ఒడ్ల మీద పట్లు కప్పుతున్నారు. ఈ అన్సీజనల్ రైన్ వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు అక్కడ లాంగ్లో చూసినట్టయితే ఒక హార్వెస్టింగ్ మిషన్ ఇప్పుడే స్టాప్ చేశారండి. వర్షంలో కోస్తే ఏమవుతుందంటే ఒడ్లలో ఉన్న నెమ్ము వల్ల లోపల స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదొకటండి. ఇప్పుడే అన్నీ 1 2 3 రాసులు అంటే ఒడ్లుని దీని లోపల ఇట్లా వన్స్ స్లైడ్గా పోస్తారండి. చూడండి, అక్కడక్కడ ఉన్న అన్ని హార్వెస్టింగ్లు అన్నీ ఆపేశారు. లేకపోతే ఏమవుతుందంటే మనకి ఏదైతే ఇక్కడ కొయ్యాల్సింది ఉందండి చేను చెప్తాను. ఇక్కడ ఏవైతే ఈ గింజలు ఉన్నాయో చూసారా, అవి డ్రై అయితే ఏమవుతుందంటే ఆ మిషన్లో అవి తడికి అతుక్కొని పోతాయండి. సో దానివల్ల పంటలో దిగుబడి లేకుండా, డ్రై లేకుండా నెమ్ముగా ఉంటాయి. సో నెమ్ము శాతం ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఈ వ్యాపారస్తులు అనేవాళ్ళు తక్కువ రేటుకి కొంటారండి. సో చూడండి, రైతు ఎంత కష్టపడితే కానీ వచ్చిన 10,000 కూడా ఇలా వర్షాల వల్ల సో వచ్చిన లాభం కూడా పోతుందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.